ఓం శాంతి 1/5/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవటానికి వచ్చారు. ఇక్కడ హద్దుకు సంబంధించిన విషయాలేవీ లేవు. మీరు చాలా ఉత్సాహ ఉల్లాసంతో తండ్రిని స్మృతి చేసినట్లయితే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. ప్రశ్న: ఏ ఒక్క విషయాన్ని మీరు పదే పదే మీలో మీరు చింతన చేస్తూ పక్కా చేసుకోవాలి? జవాబు: నేను ఆత్మను, నేను పరమాత్మ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాను. ఆత్మలు పిల్లలు, పరమాత్మ తండ్రి. ఇప్పుడు పిల్లలు మరియు తండ్రి యొక్క మేళ జరుగుతుంది. ఈ విషయాన్ని పదే పదే చింతన చేస్తూ పక్కా చేసుకోండి. ఎంతగా ఆత్మ అభిమానులుగా అవుతూ ఉంటారో అంతగా దేహ అభిమానం తొలగిపోతుంది. నేను ఆత్మ, నేను ఆత్మ, పరమాత్మ సంతానము. తండ్రి వచ్చి ఇప్పుడు వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. ఆత్మలందరూ పిల్లలు, తండ్రి పరమాత్మ. ఇప్పుడు తండ్రి పిల్లలు, ఆత్మలు పరమాత్ముడితో ఈ సమయంలో ఇక్కడ కలుస్తూ ఉన్నాము. ఇలా మననం చేస్తూ చేస్తూ ఎంత ఆత్మ అభిమాని అయితే అంతగా దేహాభిమానం తొలగిపోతుంది. కనుక పదే పదే ఈ చింతన చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు బాబా. పాట: ఎవరైతే ప్రియమైన వారితో ఉంటారో. ఓం శాంతి. పిల్లలకు తెలుసు మేము బాబాతో పాటు కూర్చొని ఉన్నాము. వీరు అందరికన్నా గొప్ప బాబా, వీరు అందరికీ తండ్రి. బాబా వచ్చి ఉన్నారు, తండ్రి నుండి ఏమి లభిస్తుంది అన్న ప్రశ్నయే తలెత్తదు. లౌకిక తండ్రి నుండి కూడా వారసత్వం లభిస్తుంది. వీరు అందరి యొక్క అనంతమైన తండ్రి. వీరి నుండి అనంతమైన సుఖము, అనంతమైన ఆస్తి లభిస్తుంది. అక్కడ తండ్రి నుండి లభించేది హద్దులోని ఆస్తి. కొందరి వద్ద 1000, కొందరి వద్ద 5000 ఉండొచ్చు. కొందరి వద్ద 10, 20, 50 కోట్లు, 100 కోట్లు ఉండవచ్చు. ఇప్పుడు వారందరూ లౌకిక తండ్రులు మరియు హద్దులోని పిల్లలు. మేము అనంతమైన తండ్రి వద్దకు అనంతమైన ఆస్తిని తీసుకోవటానికి వచ్చాము అని ఇక్కడ పిల్లలైన మీరు భావిస్తారు. మనస్సులో ఆశ అయితే ఉంటుంది కదా. స్కూల్లో తప్ప ఇతర సత్సంగాలు మొదలైన వాటిలో ఏ ఆశ ఉండదు. శాంతి లభించాలి అని అంటారు, కానీ అదైతే లభించదు. ఇక్కడ పిల్లలైన మీరు ఈ విధంగా భావిస్తారు, మేం విశ్వపు క్రొత్త ప్రపంచానికి యజమానులుగా కావటానికి వచ్చాము. లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? పిల్లలు ఎంతగా వృద్ధి చెందుతూ ఉన్నారు. వారంటారు, బాబా మేమైతే విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చాము అని. ఇందులో హద్దుకు సంబంధించిన విషయాలు ఏవీ లేవు. బాబా మీ నుండి మేము అనంతమైన స్వర్గ వారసత్వాన్ని తీసుకోవటానికి వచ్చాం. కల్ప కల్పము మనము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. మళ్ళీ మాయా పిల్లి లాగేసుకుంటుంది. అందుకే దీనిని గెలుపు ఓటముల ఆట అని అంటారు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా నంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. వీరు సాధు సన్యాసి కాదు. మీరు ఏ విధమైన వస్త్రాలను ధరించారో వీరు కూడా అటువంటివే ధరించారు బ్రహ్మబాబా. కొందరు ఎవరి వద్దకు వెళ్తున్నారు అని అడుగుతారు. మీరేమో మేం బాప్దాదా వద్దకు వెళ్తున్నామని చెప్తారు. ఇదైతే ఒక పరివారం, కుటుంబం. ఎందుకు వెళ్తారు? ఏం తీసుకునేందుకు వెళ్తారు? ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. మేం బాప్దాదా వద్దకు వెళ్తాము, వారసత్వము వారి నుండి లభిస్తుంది అని ఎవ్వరూ చెప్పలేరు. తాతగారి ఆస్తికి అందరూ హక్కుదారులే. శివబాబాకు అవినాశి పిల్లలుగా ఆత్మలు మీరు ఉండనే ఉన్నారు. మళ్ళీ ప్రజాపిత బ్రహ్మకు చెందిన వారిగా అవ్వడంతో శివబాబాకు బ్రహ్మబాబా కుమారుడు కనుక, బ్రహ్మబాబా మీకు తండ్రి కనుక శివబాబాకు మీరు మనుమలు, మనుమరాళ్ళుగా అవుతారు. ఇప్పుడు మీకు తెలుసు మనము ఆత్మలం. ఇది చాలా పక్కాగా అభ్యాసం చేయాలి. ఆత్మలైన మనము పరమాత్మ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. ఆత్మలైన మనము తండ్రిని వచ్చి కలుసుకున్నాం. ఇంతకుముందు శరీర భానం ఉండేది. ఫలానా ఫలానా పేరు కలవారే ఆస్తిని తీసుకుంటారు. ఇప్పుడు ఆత్మలు పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఆత్మలు పిల్లలు, పరమాత్మ తండ్రి.
పిల్లలు మరియు తండ్రి యొక్క మేళ అంటే కలయిక చాలా కాలం తర్వాత జరుగుతుంది. కల్పానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. భక్తి మార్గంలో అనేక కృత్రిమమైన మేళాలు జరుగుతూ ఉంటాయి. ఇదన్నింటికన్నా అద్భుతమైన మేళ. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు. ఎవరు? ఆత్మలైన మీరే. ఆత్మలైన మనము మన స్వీట్ సైలెన్స్ హోమ్లో నివసించే వారము అనేది కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ అలసిపోయారు. అందుకే సన్యాసులు, గురువులు మొదలైన వారి వద్దకు వెళ్ళి శాంతి కావాలి అని కోరుకుంటారు. వారి ఇల్లు వాకిళ్ళు వదిలేసి అడవులలోకి వెళ్తారు. వారి నుండి శాంతి లభిస్తుంది అని భావిస్తారు. కానీ అలా కాదు. ఇప్పుడైతే అందరూ నగరాల్లోకి వచ్చేసారు. అడవులలో గుహలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ గురువులై కూర్చున్నారు. లేదంటే వారు నివృత్తి మార్గపు జ్ఞానాన్ని ఇచ్చి పవిత్రతను నేర్పించాలి. ఈ రోజుల్లో చూడండి, వారు వివాహాలు కూడా చేస్తూ ఉన్నారు. పిల్లలైన మీరు మీ యోగ బలంతో మీ కర్మేంద్రియాలను వశం చేసుకుంటారు. కర్మేంద్రియాలు యోగ బలంతో శీతలం అవుతాయి. కర్మేంద్రియాలలో చంచలత్వం ఉంటుంది కదా. ఇప్పుడు కర్మేంద్రియాలపై విజయం పొందాలి. వాటిలో చంచలత్వం ఏమీ ఉండకూడదు. యోగ బలము లేకుండా కర్మేంద్రియాలు వశం కావడం అసంభవం. తండ్రి అంటారు, కర్మేంద్రియాల చంచలత్వం యోగ బలముతోనే తెగిపోతుంది. యోగ బలానికి శక్తి అయితే ఉంది కదా, ఇందులో చాలా శ్రమ అనిపిస్తుంది. మున్ముందు కర్మేంద్రియాల యొక్క చంచలత్వం ఉండదు. సత్యుగంలో ఎటువంటి అశుద్ధమైన వ్యాధులు ఉండవు. ఇక్కడ మీరు కర్మేంద్రియాలను వశం చేసుకుని వెళ్తారు కావున ఎటువంటి అశుద్ధమైన విషయాలు అక్కడ ఉండవు. దాని పేరే స్వర్గం. ఇది మర్చిపోయిన కారణంగా లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఇప్పటికి కూడా మందిరాలను నిర్మిస్తూనే ఉన్నారు. ఒకవేళ లక్షల సంవత్సరాలు అయినట్లయితే ఇక ఆ విషయమే గుర్తుండదు. ఈ మందిరాలు మొదలైనవి ఎందుకు నిర్మిస్తారు? అక్కడ కర్మేంద్రియాలు శీతలంగా ఉంటాయి. ఎటువంటి చంచలత్వము ఉండదు స్వర్గంలో. శివబాబాకైతే కర్మేంద్రియాలు లేవు. ఇకపోతే ఆత్మలో మొత్తము జ్ఞానమంతా ఉంది కదా, వారే శాంతి సాగరుడు, సుఖ సాగరుడు. వారు కర్మేంద్రియాలు వశం అవ్వవు అని అంటారు కొద్దిమంది, అంటే బయట ఉండే సన్యాసులు ఇలాంటి వారు. తండ్రి అంటారు, యోగ బలంతో మీరు కర్మేంద్రియాలను వశం చేసుకోండి. తండ్రి స్మృతిలో ఉండండి. ఎటువంటి నియమ విరుద్ధమైన కర్మలను కర్మేంద్రియాలతో చేయరాదు. ఇటువంటి ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ప్రేమలో అశ్రువులు రావాలి. ఆత్మ పరమాత్మలో లీనమవ్వదు. తండ్రి ఒక్కసారి మాత్రమే కలుస్తారు. వారు బ్రహ్మ శరీరాన్ని అప్పుగా తీసుకుంటారు. కావున ఇటువంటి తండ్రితో ఎంత ప్రేమగా నడుచుకోవాలి. బాబాకు సంతోషం కలిగింది కదా. ఓహో, బాబా విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. బ్రహ్మ బాబాను గురించి చెప్తున్నారు శివబాబా. ఇక ఈ ధన సంపదలను ఏం చేసుకోవాలి? అన్నింటినీ వదిలేయాలి. వెర్రివాని వలె అయిపోయారు తండ్రి లభిస్తూనే. వీరికి ఉన్నట్టుండి ఏం జరిగింది అని అందరూ వారిని అనడం మొదలుపెట్టారు. వజ్రాల వ్యాపారం మొదలైనవన్నీ వదిలిపెట్టి వచ్చేశారు. సంతోషపు పాదరసం ఎక్కింది. సాక్షాత్కారాలు జరగడం మొదలయ్యాయి. రాజ్యం లభించనున్నది. కానీ అది ఎలా లభిస్తుంది, ఏం జరుగుతుంది, మొట్టమొదట ఇవేమీ తెలియలే. లభించనున్నది అని మాత్రమే తెలుసు. ఈ సంతోషంలో అంతా వదిలేశారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా జ్ఞానం లభిస్తూ వచ్చింది. పిల్లలైన మీరు ఇక్కడికి స్కూల్లోకి వచ్చారు. లక్ష్యము ఉద్దేశ్యం అయితే ఉంది కదా. ఇది రాజయోగం. అనంతమైన తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు. పిల్లలకు తెలుసు, మేము తండ్రి నుండి చదువుకుంటాము. బాబా మీరు వచ్చి మా దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని వారినే స్మృతి చేసేవారు. మాకు శ్రీకృష్ణుడు వంటి కుమారుడు లభించాలి అని అంటారు. అరే, వారైతే వైకుంఠంలో లభిస్తారు. కృష్ణుడు వైకుంఠ వాసి. వారిని మీరు ఊయలలో ఊపుతారు. అటువంటి కుమారుడు వైకుంఠంలోనే లభిస్తారు కదా. ఇప్పుడు మీరు వైకుంఠం యొక్క రాజ్య అధికారాన్ని తీసుకునేందుకు వచ్చారు. స్వర్గంలో తప్పకుండా యువరాజులు యువరాణులే లభిస్తారు. పవిత్రమైన పిల్లలు లభించాలి అన్న ఆశ కూడా పూర్తి అవుతుంది.
ఆ మాటకొస్తే యువరాజులు యువరాణులు ఇక్కడ కూడా ఎంతోమంది ఉన్నారు, కానీ వారు నరకవాసులుగా ఉన్నారు. బ్రహ్మబాబా ఉండేటప్పుడు ఆ రాజుల కాలం, అదే రాజులు ఉండేవారు. ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట్లో రాజుల వంశం ఉంది. మీరు స్వర్గవాసులుగా ఉన్నవారని కోరుకుంటారు. చదువైతే చాలా సహజం. తండ్రి అంటారు, మీరు ఎంతో భక్తి చేశారు, ఎదురు దెబ్బలు తిన్నారు, మీరు ఎంతటి సంతోషంతో తీర్థయాత్రలు మొదలైన వాటికి వెళ్తారు, అమరనాథ్కు వెళ్తారు, శంకరుడు పార్వతికి అమర కథను వినిపించారు అని భావిస్తారు. అమరనాథుని సత్యమైన కథను మీరు ఇప్పుడు వింటున్నారు. దీనిని తండ్రి కూర్చొని మీకు వినిపిస్తారు. మీరు తండ్రి వద్దకు వచ్చారు, మీకు తెలుసు. బ్రహ్మ భాగ్యశాలి రథం, వీరు దీనిని అప్పుగా తీసుకున్నారు. మేము శివబాబా వద్దకు వెళ్తాము, వారి శ్రీమతంపైనే నడుస్తాము. ఏదైనా అడగాలి అంటే బాబాను అడగవచ్చు. బాబా మేము మాట్లాడలేము అని అంటారు. మరి దీనికోసం మీరు పురుషార్థం చేయండి. ఇందులో బాబా ఏం చేయగలరు? తండ్రి పిల్లలైన మీకు శ్రేష్టంగా అయ్యేందుకు సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. ఒకటేమో కర్మేంద్రియాలను వశం చేసుకోండి, మరొకటి దైవీ గుణాలను ధారణ చేయండి. ఎవరైనా కోపము మొదలైనవి చేస్తే వినకండి. ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయండి. ఏ చెడు విషయాలైతే మంచిగా అనిపించవో వాటిని వినకండి. చూడండి, పతి క్రోధం చేస్తారు, కొడతారు, అప్పుడేం చేయాలి? ఎప్పుడెప్పుడు పతి కోపం చేస్తున్నట్లు అనిపిస్తుంది, అప్పుడు వారిపై పుష్పాలను కురిపించండి. అంటే మంచి మాటలు, నవ్వుతూ ఉండండి. యుక్తులైతే ఎన్నో ఉన్నాయి. కామేషు క్రోధేషు అంటారు కదా, అబలాలు పిలుస్తారు. ఒక్కరే ద్రౌపది కాదు పిలిచినది, ఆత్మలందరూ ద్రౌపదులే. వివస్త్రంగా అవ్వడం నుండి రక్షించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. తండ్రి అంటారు, ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. నేను పిల్లలైన మిమ్మల్ని శాంతి ధామానికి తీసుకెళ్ళడానికి వచ్చా. అక్కడికి పతిత ఆత్మలు వెళ్ళలేరు. అందుకే నేను వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తాను. ఎవరికి ఏ పాత్ర లభించిందో అది పూర్తి చేసుకొని ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. మొత్తం వృక్షం యొక్క రహస్యం బుద్ధిలో ఉంది. ఇకపోతే వృక్షం యొక్క ఆకులను ఎవరైనా లెక్క పెట్టగలరా? కావున తండ్రి కూడా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. బీజము మరియు వృక్షం. ఇకపోతే మనుషుల ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కరి లోపల ఏముందో కూర్చొని ఏమైనా తండ్రి తెలుసుకుంటారా? భగవంతుడు అంతర్యామి, వారికి ప్రతి ఒక్కరి మనసులో ఉన్న విషయం గురించి తెలుసు అని మనుషులు భావిస్తారు. ఇదంతా అంధవిశ్వాసం. మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయడానికి రండి, రాజయోగాన్ని నేర్పించండి అని మీరు నన్ను పిలుస్తారు అని తండ్రి అంటారు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు, నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటున్నారు. తండ్రి ఈ మతాన్ని అంటే ఈ సలహాలు ఇస్తారు కదా. తండ్రి యొక్క శ్రీ మతం మరియు గతి అన్నింటికన్నా అతీతమైనది. మతము అనగా సలహా. దీని ద్వారా మన సద్గతి జరుగుతుంది. ఆ ఒక్క తండ్రియే మనకు సద్గతిని ఇచ్చేవారు, ఇంకెవ్వరు ఇవ్వరు. వారిని ఈ సమయంలోనే పిలుస్తారు, సత్యుగంలో అయితే పిలవరు. సర్వుల సద్గతి దాత ఒక్క రాముడు అని ఇప్పుడే అంటారు. మాలను తిప్పుతున్నప్పుడు అలా తిప్పుతూ తిప్పుతూ ఎప్పుడైతే పుష్పం వస్తుందో పైన, దానిని రామా అని అంటూ కళ్ళకు అద్దుకుంటారు. ఒక్క పుష్పాన్నే కదా జపించాలి. మిగిలినదంతా వారి యొక్క పవిత్రమైన రచన, పరమాత్మ రచన. మాల గురించి మీరు మంచి రీతిలో తెలుసుకున్నారు. ఎవరైతే తండ్రితో పాటు సేవ చేస్తారో వారిదే ఈ మాల. శివబాబాను రచయిత అని అనరు. రచయిత అని అన్నట్లయితే వారు ఎప్పుడు రచించారు అన్న ప్రశ్న తలెత్తుతుంది. ప్రజాపిత బ్రహ్మ ఇప్పుడు సంగమ యుగంలోనే బ్రాహ్మణులను రచిస్తారు. శివబాబా రచన అయితే అనాది అయినది. కేవలం పతితుల నుండి పావనంగా తయారు చేయడానికి తండ్రి వస్తారు. ఇప్పుడు ఇది పాత సృష్టి. క్రొత్త సృష్టిలో దేవతలు ఉంటారు. ఇప్పుడు శూద్రులను దేవతలుగా ఎవరు తయారు చేస్తారు? ఇప్పుడు మీరు మళ్ళీ ఆ విధంగా తయారవుతున్నారు. బాబా మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేస్తారు అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు. మనుష్య సృష్టిని రచించేవారు బ్రహ్మ. వారు మనుష్య సృష్టి యొక్క హెడ్, ముఖ్యమైన వారు. ఇకపోతే ఆత్మలకు అవినాశి తండ్రి అయితే శివుడే.
ఈ క్రొత్త విషయాలన్నింటినీ మీరిప్పుడు వింటున్నారు. వివేకవంతులు ఎవరైతే ఉంటారో వారు మంచి రీతిలో ధారణ చేస్తారు. మెల్లమెల్లగా మీరు కూడా వృద్ధి చెందుతారు. వాస్తవానికి మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు ఎలా తీసుకున్నాము అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతిలోకి వచ్చింది. అన్ని రహస్యాలు మీకు తెలుసు. ఎక్కువ విషయాలలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి చెప్తున్న ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఒకటేమో నన్ను స్మృతి చెయ్యండి, రెండవది పవిత్రంగా అవ్వండి, మూడవది స్వదర్శన చక్రధారులుగా అవ్వండి, 4 తమ సమానంగా తయారు చేయండి. ఇవెంత సహజం, కానీ స్మృతి నిలవడం లేదు. జ్ఞానం అయితే చాలా సహజం. ఇప్పుడు పాత ప్రపంచం అంతం అవ్వనున్నది. తర్వాత సత్యుగంలో క్రొత్త ప్రపంచంలో దేవీ దేవతలు రాజ్యం చేస్తారు. ఈ ప్రపంచంలో అతి పురాతనమైనవి దేవీ దేవతల చిత్రాలు మరియు వారి మహల్లు మొదలైనవి ఉన్నాయి. మీరంటారు అతి పురాతనమైన విశ్వ మహారాజులు మహారాణులుగా మేమే ఉండేవారము, శరీరాలైతే సమాప్తమైపోతాయి, చిత్రాలను తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయాలు ఎవరికైనా తెలుసా? ఈ లక్ష్మీనారాయణులు ఎవరైతే రాజ్యం చేసేవారో వారు ఎక్కడికి వెళ్ళారు, రాజ్యం ఎలా తీసుకున్నారు? బిర్లా ఇన్ని లక్ష్మీనారాయణుల మందిరాలను నిర్మిస్తారు, కానీ వాటి గురించి ఏమాత్రం తెలియదు. ధనము లభిస్తూ ఉంటుంది మరియు నిర్మిస్తూ ఉంటారు. ఇది దేవతల కృప అని భావిస్తారు. ఒక్క శివుణ్ణి పూజ చేయడమే అవ్యభిచారి భక్తి. జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞానసాగరుడు ఒక్కరే, మిగిలినదంతా భక్తి మార్గం. జ్ఞానం ద్వారా అర్ధకల్పం సద్గతి లభిస్తుంది. ఆ తర్వాత భక్తి యొక్క అవసరం ఉండదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యం. ఇప్పుడు భక్తి పట్ల, పాత ప్రపంచం పట్ల మీకు వైరాగ్యం ఉంది. పాతది ఇప్పుడు అంతం అవ్వనున్నది. దీని పట్ల ఆసక్తిని ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు నాటకం పూర్తి అయింది, మీరు ఇంటికి రావాలి, ఆ సంతోషం ఉంది కదా. చాలామంది ఏమని భావిస్తారు అంటే, మోక్షం పొందడం మంచిది అంటే పరమాత్ముళ్ళు ఐక్యమైపోవాలి, మళ్ళీ ఇక్కడికి తిరిగి రారాదు. ఆత్మ నీటి బుడగ వంటిది, అది సాగరంలో కలిసిపోతుంది. ఇవన్నీ ప్రగల్భాలు. పాత్రధారి తప్పకుండా పాత్రను అభినయిస్తారు. ఇంట్లో కూర్చునేవారు పాత్రధారులు కాదు. మోక్షము లభించదు. ఈ డ్రామా అనాదిగా తయారైనది. ఇక్కడ మీకు ఎంత జ్ఞానం లభిస్తుంది? మనుషుల బుద్ధిలోనైతే ఏమీ లేదు. తండ్రి నుండి జ్ఞానం తీసుకోవడం, వారసత్వాన్ని పొందడమే మీ పాత్ర. మీరు డ్రామాలో బంధించబడి ఉన్నారు. పురుషార్థం తప్పకుండా చేస్తారు. అలాగని డ్రామాలో ఉంటే లభిస్తుందిలే అని కాదు. అలాగైతే కూర్చొనే ఉండండి, కానీ కర్మలు చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. కర్మ సన్యాసం అంటే కర్మను వదిలిపెట్టేది జరగనే జరగదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, యోగ బలం యొక్క శక్తితో తమ కర్మేంద్రియాలను శీతలంగా తయారు చేసుకోవాలి. ఎంతెంత బాబాను తలంపు చేస్తూ ఉంటే కర్మేంద్రియాల ద్వారా చెడు పనులు జరగవు. ఎందుకంటే బాబా తలంపు చేయడము అంటే బాబా దగ్గరికి వెళ్ళడం. సంగక రంగ్ ఎక్కడ ఉంటే ఆ ప్రభావం పడుతుంది. బాబా దగ్గర ఎక్కువ సమయం ఉండే కొలది ఏమవుతుంది అంటే ఆ ప్రభావం, ఆ శాంతి, బాబాలో ఉండే ప్రేమ, ఆ పవిత్రత, శక్తి, ఆనందం అన్నీ మనలోకి వచ్చేస్తాయి. ఆత్మలోకి ఎప్పుడైతే వస్తాయో ఆ గుణాలంతా నింపుకుంటామో యోగము ద్వారా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శరీరంలోకి కర్మేంద్రియాల ద్వారా తప్పు పనులు జరగవు. అది బాబా చెప్తున్నారు. యోగము ద్వారా సర్వ కర్మేంద్రియాలు శీతలంగా అవుతాయి అంటే బాబా సాంగత్యము ద్వారా, బాబా జతలో ఉండే దాని ద్వారా. అక్కడ వ్యర్థం అనేది కూడా ఉండదు. కనుక చెడు విషయాలను వినకూడదు, వినిపించకూడదు. ఏ విషయాలైతే మంచిగా అనిపించవో, బాబాకు నచ్చవో వాటిని ఒక చెవితో విని ఇంకొకటి చెవితో వదిలేయాలి. ఒక చెవితో విని అంటే
ఇష్టంగా విని, విందాము బాబా చెప్తున్నారు ఒక చెవితో విని అంటే వినమని కాదు, అకస్మాత్తుగా వినాల్సి వస్తూ ఉంటుంది కనుక. ఎందుకంటే కర్మక్షేత్రంలో ఉన్నాం, కర్మలు చేస్తూ ఉన్నాం, ఇవన్నీ వింటూ ఉంటాం. వింటే కూడా ఇష్టం పెట్టుకోకూడదు, దాని పట్ల వైరాగ్యం రావాలి. అప్పుడే మనము ఇంకొక చెవి ద్వారా వదిలేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్, తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. పవిత్రంగా అయ్యి తమ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. వరదానము, మురళీనాదము వాయిద్యము ద్వారా మాయను సరెండర్ చేసే మురళీధర్ భవ. మురళీలైతే ఎన్నో విన్నారు, ఇప్పుడు ఎటువంటి మురళీధరులుగా కావాలి అంటే మాయ మీ మురళి ముందు సరెండర్ అయిపోవాలి. మురళి రహస్యము అనే నాదాన్ని ఒకవేళ ఎల్లప్పుడూ మ్రోగిస్తూ ఉన్నట్లయితే, మురళి సదా వింటున్నారు, చెప్తున్నాము అంటే బాబా మహావాక్యాలన్నీ మనసులోకి వచ్చేస్తున్నాయి, నోటి ద్వారా వస్తున్నాయి. వింటున్నాము అంటే నాటుకుంటూ ఉన్నాయి. ఈ రెండూ జరుగుతూ ఉంటే వినడం, వినిపించడం, దాన్ని ఎల్లప్పుడూ మ్రోగిస్తూ ఉండడం అంటారు. అప్పుడు మాయ సదాకాలం కొరకు సరెండర్ అయిపోతుంది. మురళి వినేటప్పుడు కానీ వినిపించేటప్పుడు కానీ తప్పు జరగదు, మాయ రాదు. మాయ యొక్క ముఖ్య స్వరూపము కారణం రూపంలో వస్తుంది. కారణం మురళి ద్వారా కారణానికి నివారణ లభిస్తుంది. మాయ సదాకాలం కొరకు సమాప్తమైపోతుంది. కారణం సమాప్తమైతే మాయ సమాప్తమైనట్లే. ఏదైనా విషయము ఒకవేళ అకస్మాత్తుగా గుర్తుకు వచ్చినా వెంటనే నేను బాబా మహావాక్యాలు వింటున్నాను, అది రాకూడదు అనేది దృఢంగా వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు మాయను రానివ్వము. మరి మురళైన తర్వాత ఇంకా శీతలంగా అయిపోయి ఉంటాం, ఇంకా మాయ వచ్చే ప్రసక్తే లేదు. అదే బాబా చెప్తూ ఉన్నారు స్లోగన్, అనుభవి స్వరూపులుగా అయినట్లయితే ముఖముపై భాగ్యం యొక్క మెరుపు కనిపిస్తుంది. అవ్యక్త సూచన, ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. సంగమయుగ బ్రాహ్మణ జీవితపు విశేషత పవిత్రత. ప్రవృత్తిలో ఉంటూ అపవిత్రత నుండి నివృత్తులుగా ఉండడం, స్వప్న మాత్రంగా కూడా అపవిత్రతతో కూడిన సంకల్పాల నుండి ముక్తులుగా ఉండడం. ఇదే విశ్వానికి ఛాలెంజ్ చేసే సాధనం. ఇదే బ్రాహ్మణులైన మీ యొక్క ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీ. ఓం శాంతి.